నిర్మాణాత్మక చర్యలతో ఆవిష్కరణ పరిశ్రమ మధ్య అంతరాలు తగ్గింపు, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం స్థానికంగా పెట్టుబడులను సమీకరించి దీర్ఘకాలిక పెట్టుబడులు వచ్చే అవకాశాలను, ఆవిష్కరణలను, ఏకో సిస్టమ్ను ఏర్పాటు చేస్తూ తమ ప్రభుత్వం విశ్వసనీయమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దావోస్ కాంగ్రెస్ విలేజ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యాన దృఢమైన ఆవిష్కరణల కోసం పెట్టుబడులను బలోపేతం చేయడంలో మనం ఎక్కడ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్త ఆవిష్కరణలకు మూలధన పెట్టుబడుల్లో లోపాలు ఎందుకు ఉన్నాయి, పెట్టుబడి లేకపోవడం వల్ల ఆవిష్కరణలు ఎలా ఆగిపోతున్నాయి, ఆవిష్కరణాత్మక ఏకో సిస్టమ్ను నిర్మించడానికి పెట్టుబడులపై అంతర్జాతీయంగా ఏ విధంగా దృష్టి సారించాలి అనే అంశాలపై చర్చించారు. సదస్సులో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, పెట్టుబడులను ఆకర్షించడం అంటే కేవలం సంస్థలను తీసుకురావడం కాదు, ఆవిష్కరణకు అవసరమైన స్థిరమైన ఏకో సిస్టమ్ అభివృద్ధి చేయడమని అన్నారు. భారత్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన మేము స్వల్పకాలిక ప్రోత్సాహాలపై కాకుండా నమ్మకం, సామర్థ్యం, దీర్ఘకాలిక నిబద్ధత, విజిబిలిటీ కలిగి ఉంటేనే ఆవిష్కరణలు వృద్ధి చెందుతాయని విశ్వసిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మేము ఆవిష్కరణ పరిశ్రమ మధ్య అంతరాన్ని తగ్గించేందుకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్లకు ప్రోత్సాహం కల్పిస్తున్నాం. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, సిస్కో, L&T టెక్నాలజీ సర్వీసెస్ భాగస్వామ్యంతో AA సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లతో పాటు R&D పైన ప్రత్యక్షంగా పెట్టుబడి పెడుతున్నాం. తద్వారా ఆలోచనలు వేగంగా స్టార్టప్లుగా మారుతాయి. ఇదే సమయంలో మేము ప్రతిభపై కూడా పెట్టుబడి పెడుతున్నామని మంత్రి లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని స్థానిక ప్రతిభ ప్రపంచ సవాళ్లకు పరిష్కారం చూపుతుందని మేము భావిస్తున్నాం. ఈ దిశగా ముందుకు సాగుతూ మేము పారిశ్రామిక క్లస్టర్లలో R&Dని ఏకీకృతం చేస్తూ టాలెంట్పై పెట్టుబడి పెట్టి ప్రపంచ భాగస్వామ్యాలకు విశ్వసనీయ యాంకర్గా పనిచేస్తున్నాం. అనిశ్చిత లేని పాలసీలు, డిజిటల్ గవర్నెన్స్, భారతదేశంలో మొట్టమొదటిసారిగా పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు ఎస్క్రో మెకానిజంను ప్రవేశపెట్టాం. ఇవన్నీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించడమే కాక స్థిరమైన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయి. 2047 నాటికి క్లీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించేందుకు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెచ్చాం. ఈ రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాబట్టి 167 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఫ్రంటియర్ టెక్నాలజీలో క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ, భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. త్రిముఖ వ్యూహాలతో మేము ముందుకు సాగుతున్నాం. వివిధ రంగాలకు సంబంధించిన క్లస్టర్ల వారి అభివృద్ధి, విశ్వవిద్యాలయాలు, నైపుణ్య సంస్థలతో పరిశ్రమలను అనుసంధానించడం, దీర్ఘకాలిక విలువను సృష్టించే విధానాన్ని రూపొందించడం, ట్రిపుల్ హెలిక్స్ మోడల్ను ఉపయోగించి అప్లైడ్ రీసెర్చ్, కొలాబరేటివ్ R&D, పరిశ్రమ నేతృత్వంలోని ఆవిష్కరణ వేదికలలో స్థిరమైన పెట్టుబడిపై ఆంధ్రప్రదేశ్ దృష్టి సారిస్తోంది. ఇది ఆధునిక సమస్యలను, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి దోహదపడుతోంది. ఇందుకోసం ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయడంతో ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ఫలితాలు సాధించాం. కేవలం 18 నెలల వ్యవధిలో మా రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు ద్వారా 8,75,000 కోట్ల రూపాయలు విలువైన 211 ప్రాజెక్టులను ఆమోదించింది. ఈ పెట్టుబడుల ద్వారా 8,36,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి లోకేష్ తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న అస్థిరతలు ఇన్నోవేషన్ ప్రోత్సహించే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్పై ప్రభావం చూపుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు, ఆర్థిక విభజన, సాంకేతిక అస్థిరతలు, పర్యావరణ సంక్షోభాలు, పెరుగుతున్న అసమానతలు ఇందుకు ప్రధాన అడ్డంకులుగా మారాయి. మరోవైపు డీగ్లోబలైజేషన్ జాతీయ నియంత్రిత వ్యవస్థలను పెంపొందిస్తోంది. ఇది ఆర్థిక మార్కెట్లపై కూడా ప్రభావం చూపుతోంది. పెరిగిన పాలసీ అనిశ్చిత, వాణిజ్య అడ్డంకుల నేపథ్యంలో ప్రపంచ ఇన్నోవేషన్ క్యాపిటల్ తక్కువ గ్రాఫికల్ ప్రాంతాల్లో కేంద్రీకృతం అవుతోంది. ఇది సిస్టమిక్ రిస్క్ను, అసమానతలను సృష్టిస్తుంది. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ నివేదిక ప్రకారం 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు భారీగా తగ్గిపోయాయి. పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులో పెట్టుబడులు 31%, నీరు, స్వచ్ఛత రంగాల్లో 30%, వ్యవసాయ, ఆహార రంగాల్లో 19% తగ్గాయి. అంతర్జాతీయ సమాజ సంక్షేమంలో కీలకమైన ఈ రంగాలు దీర్ఘకాలికంగా తక్కువ నిధులతో ఉండటం ఆందోళనకరం. ఈ పరిస్థితుల్లో రెన్యూవబుల్ ఎనర్జీ, రీజనరేటివ్ ప్రొడక్షన్, సమ్మిళిత సమాజాలు, ఆహార వ్యవస్థల వంటి రంగాల్లో ప్రభుత్వాలు స్థిరమైన పెట్టుబడులు పెట్టడం అత్యవసరం. లాభాలపై దృష్టి పెట్టే ప్రైవేటు సంస్థలు ప్రాథమిక పరిశోధన, ప్రారంభ దశ టెక్నాలజీలు, ఏకోసిస్టమ్ అభివృద్ధిపై తక్కువ పెట్టుబడులు పెడతాయి. ఈ అంతరాన్ని భర్తీ చేయడానికి పబ్లిక్ ఫైనాన్స్ ద్వారా గ్రాంట్లు, R&D సబ్సిడీలు, మిశ్రమ ఆర్థిక సహాయం, వ్యూహాత్మక రంగాలలో నేరుగా పెట్టుబడులు పెట్టాలి. ఆవిష్కరణలకు అవసరమైన ఏకోసిస్టమ్ నిర్మాణానికి నియంత్రిత చట్టాలు, డిజిటల్, ఫిజికల్, ఎడ్యుకేషనల్ మౌలిక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పించడం తప్పనిసరి. స్థిరమైన ఆవిష్కరణల పెరుగుదలకు అవసరమైన నైపుణ్యాలతో వర్క్ ఫోర్స్ను సన్నద్ధం చేసే విద్య,
శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహించడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దృష్టి సారించాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.